సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాకు 2 నేతలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు లీగల్ సెల్తో ప్రత్యేక బృందాలు సమన్వయం చేయనున్నాయి. అలాగే బాధితులకు న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా పనిచేయనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కార్తీక్, గడిచిన కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతుంది, అడ్డగోలుగా నిర్బంధాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఆ బాధితులు అందరూ కూడా అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ని అందుబాటులో తీసుకొచ్చింది. ప్రతి జిల్లాల్లో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. అది కాకుండా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ, అట్లాగే నియోజకవర్గ సమన్వయకర్తలందరూ కూడా ఏ బాధితులు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పోలీసులు అరెస్ట్ అయితే చేస్తారో వెంటనే అక్కడికి పార్టీ వైపు నుంచి పార్టీ లీడర్లు, మరోవైపు లీగల్ సెల్ నుంచి లాయర్లు అందరూ కూడా అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేసింది. ఇప్పటివరకు అది జరుగుతూనే ఉంది. మరోవైపు వీరందరినీ సమన్వయం చేయడం కోసం ప్రత్యేకంగా పార్టీ బృందాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం మేరకు నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటన చేసింది. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ప్రతి జిల్లాకు 2 సీనియర్ నాయకుల చొప్పున కూడా దీన్ని ఏర్పాటు చేశారు. వీరంతా కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేయబోతున్నారు. వీరందరూ ఇటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు, అక్కడ లీగల్ సెల్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో అడ్వకేట్స్, అట్లాగే బాధిత కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారు. అట్లాగే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పోలీసుల నిర్బంధంలో కానీ అక్రమంగా కేసులు ఇరుక్కున్నటువంటి వారికి సంబంధించి అండగా ఉండటంతో పాటు వారికి ఆత్మస్థైర్యం కల్పించడం, అట్లాగే న్యాయ సహాయం అందించడం తదితర అన్ని కార్యక్రమాలు కూడా ఈ బృందం అయితే చూసుకోబోతుంది. మొత్తంగా ఒక టాస్క్ ఫోర్స్ టీం లాగా ఈ మొత్తం అంతా టీం పనిచేయబోతుంది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా గడిచిన కొద్ది రోజులకి అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 152 వరకు కేసులు నమోదు చేయడంతో పాటు దాదాపు 55 మంది వరకు అరెస్ట్ చేశారు. వారు కాకుండా 700కు పైగా యాక్టివిస్టులకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. ఈ 700 మందికి ఎప్పుడు పోలీసులు ఏ వైపు నుంచి వచ్చి వారిని అక్రమంగా నిర్బంధిస్తారో, ఎత్తుకెళ్తారనేటువంటి ఒక భయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆత్మస్థైర్యం కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులకు అండగా నిలబడటం, న్యాయ సహాయం చేయడం లాంటి అన్ని కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన భుజాన వేసుకుని కార్యక్రమాలు అయితే చేస్తుంది. వైఎస్ జగన్ ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీం లాగా పనిచేయబోతున్నటువంటి పార్టీ బృందాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ బృందాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు సంబంధించి కూడా ఈరోజు మరొక ముఖ్యమైన సమావేశం కూడా జగన్ నిర్వహించబోతున్నారు. అంతా కూడా అత్యంత యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరాన్ని కూడా జగన్ చెప్పబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే యాక్టివిస్ట్ అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో వీరందరికీ అండగా నిలవాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొని ఈ పార్టీ బృందాలను ఏర్పాటు చేశారు. కార్తీక్, రైట్ రవీందర్.